తెలంగాణ ఏసీబీ వలకు భారీ అవినీతి తిమంగళం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈ నిఖేష్ కుమార్ నివాసంలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. నిఖేష్ ఇంటితో పాటు బంధువుల నివాసాలలో 20 చోట్ల సోదాలు జరిగాయి. ఏసీబీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిఖేష్ కుమార్ ఆస్తుల విలువ 300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఏఈ నిఖేష్ కుమార్ కు చెందిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ దాడులు చేసింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. నిఖేష్ కుమార్ గతంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ కేసులో మే నెలలో జైలు పాలయ్యారు. అయితే ఈ కేసు విచారణలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ దాడులు చేపట్టింది. ఏసీబీ వెలికితీసిన ఆస్తులలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది మేలో ఒక ప్రత్యేక కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో బొమ్మ ఉపేంద్రనాథ్ రెడ్డి అనే ఫిర్యాదుదారుడి నుంచి ఏఈ నిఖేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే మన్సిలాల్, అసిస్టెంట్ ఇంజనీర్ కే కార్తిక్, సర్వేయర్ పి గణేష్, సర్వేయర్ తో కలిసి ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాంపూర్లో ఓ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు ఫార్వర్డ్ చేయడానికి అధికారులు ₹2,50,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో అప్పటికే ₹1,50,000 అడ్వాన్స్డ్ గా చెల్లించగా మిగిలిన ₹1,00,000 అందజేస్తున్నట్టు సమయంలో ఏసీబీ దాడి చేసింది. సర్వేయర్ గణేష్ సర్వే చేయడానికి ₹40,000 డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నిఖేష్ కుమార్ ఆస్తులపై ఆరా తీసింది. నిఖేష్ కుమార్ నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టి హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాలలోని 20 వరకు చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ సోదాల్లో భారీగా వ్యవసాయ భూములు, భవనాలు, భారీగా బంగారం, ఫామ్ హౌస్, ఇతర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. అయితే ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల విలువ 100 నుంచి 300 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గండిపేట బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలో నిబంధనలకు విరుద్ధంగా నిఖేష్ కుమార్ అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, రాజేంద్రనగర్, మణికొండ పరిధిలో నిఖేష్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆయన పేరిట 3 ఇళ్లు, 80 కోట్ల ఫామ్ హౌస్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నిఖేష్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఈ కేసులో సస్పెండ్ అయిన నిఖేష్ ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్న ఆయనపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఇరిగేషన్ ఏఈ నిఖేష్ కుమార్ కు రిమాండ్ విధించారు. ఈ నెల 13 వరకు ఏసీబీ జడ్జి రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకు నిఖేష్ కుమార్ ను తరలించారు.